నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి 108 నామాలు నేర్చుకుందామండి. మనం పిల్లలకి మంచిగా ఆరోగ్యం బాగుండాలన్నా చిన్నపిల్లలకి, అలానే పిల్లలు పెద్దయిన తర్వాత పెళ్ళిళ్ళు కొంతమందికి మనకి లేట్ అవుతూ ఉంటాయి. మంచి పెళ్లి సంబంధం కుదరాలన్నా, అలానే పిల్లలకి పెళ్ళైన తర్వాత మంచి సంతానం కలగాలన్నా కూడా, ఏమన్నా దోషాలున్నా పోవాలన్నా కూడా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం అనేది ఉండాలి. మనం ప్రతిరోజు కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని డైలీ స్నానం చేసిన తర్వాత శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదువుకుంటే మనకి ఆయన యొక్క ఈ 108 నామాలని మనం తలుచుకొని శ్రద్ధగా పూలతో కానీ అక్షింతలతో కానీ మనం పూజ అనేది చేసుకున్నప్పుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది మనకి దొరుకుతుందండి. అప్పుడు మనము ఏ పని కోసమైతే మొదలుపెట్టామో ఆయన ఆ పని అనేది నెరవేరేలా చేస్తారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. అందుకని ఈరోజు మనం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర శతనామావళి 108 నామాలని ఒక్కొక్కటి నేను చదువుతూ ఉంటానండి. చూడండి, ఇవి మనం చదువుకోవటం వల్ల సంతానము, అలానే పెళ్ళి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి అవుతుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండాల్సిన వల్ల కూడా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇది కనుక పెద్దవాళ్ళు డైలీ చదువుతూ ఉంటే పిల్లల ఆరోగ్యం బాగుంటుందండి. అలానే పెళ్ళి కావాల్సిన వాళ్ళు కూడా డైలీ సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకొని ఈ అష్టోత్తర నామాలు చదువుకున్నా బాగుంటుందండి. అలానే సంతానం కోసం, పిల్లల కోసం ఎదురు చూసే తల్లి ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయి కూడా ఇది డైలీ దేవుడి దగ్గర కూర్చొని శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళిని పూలతో కానీ అక్షింతలతో కానీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని 108 నామాలతో పలుకుతూ భగవంతుని స్మరించుకుంటూ ఉన్నప్పుడు ఆ భగవంతుడి అనుగ్రహం అనేది కలుగుతుందండి. వాళ్ళకి ఎప్పుడు పెళ్ళి అవ్వాలన్నా, ఎప్పుడు ఈ సంతానం కలగాలన్నది, పిల్లలకి ఆరోగ్యపరంగా అన్నది భగవంతుడు చూస్తాడండి. ఏది మనకి నిమిషాల మీద జరగదండి. మనం ప్రతిరోజు కూడా డైలీ ఇట్లా చదువుకుంటూ వెళ్ళిపోతే ఆ దేవుడి అనుగ్రహం మనకి ఎప్పుడు రావాలో మన కర్మానుసారం అప్పుడే వస్తుందండి. అప్పటి వరకు మనం ఓపికతో మన పని అనేది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈరోజు నేను శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి 108 నామాలు చెప్తున్నానండి. ఒకసారి ఫస్ట్ మనం ఒక అష్టోత్తర శతనామావళి 1వ దాని నుంచి చదువుతున్నాను, చూడండి ఒకసారి. ఓం స్కందాయ నమః, ఓం గుహాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం ఫాలనేత్రసుతాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం పింగళాయ నమః, ఓం కృతికాసునవే నమః, ఓం సికివాహనాయ నమః, ఓం ద్విషడ్భుజాయ నమః, ఓం ద్విషనేత్రాయ నమః, ఓం శక్తిధరాయ నమః, ఓం పిసితాస ప్రభంజనాయ నమః, ఓం తారకాసుర సంహారిణే నమః, ఓం రక్షోబల విమర్దనాయ నమః, ఓం మత్తాయ నమః, ఓం ప్రమత్తాయ నమః, ఓం ఉన్మత్తాయ నమః, ఓం సురసైన్య సురక్షకాయ నమః, ఓం దేవసేనాపతియే నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం కృపాలవే నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం
సుతాయ నమః. ఓం కుమారాయ నమః. ఓం క్రౌంచధారణాయ నమః. ఓం సేనాన్యే నమః. ఓం అగ్నిజన్మనే నమః. ఓం విశాఖాయ నమః. ఓం శంకరాత్మజాయ నమః. ఓం శివస్వామినే నమః. ఓం ఘనస్వామినే నమః. ఓం సర్వస్వామినే నమః. ఓం సనాతనాయ నమః. ఓం అనంతశక్తయే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం పార్వతీప్రియనందనాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం శరోద్భూతాయ నమః. ఓం ఆహుతాయ నమః. ఓం పావకాత్మజాయ నమః. ఓం జృంభాయ నమః. ఓం ప్రజృంభాయ నమః. ఓం ఉజృంభాయ నమః. ఓం కమలాసన సంస్థుతాయ నమః. ఓం ఏకవర్ణాయ నమః. ఓం ద్వివర్ణాయ నమః. ఓం త్రివర్ణాయ నమః. ఓం సుమనోహరాయ నమః. ఓం చతుర్వర్ణాయ నమః. ఓం పంచవర్ణాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం అహర్పతయే నమః. ఓం అగ్నిగర్భాయ నమః. ఓం శమీగర్భాయ నమః. ఓం విశ్వరేతసే నమః. ఓం సురారిగ్నే నమః. ఓం హరిద్వర్ణాయ నమః. ఓం శుభకరాయ నమః. ఓం వటవే నమః. ఓం వటవేశభృతే నమః. ఓం పుష్ణే నమః. ఓం గభస్తయే నమః. ఓం గహనాయ నమః. ఓం చంద్రవర్ణాయ నమః. ఓం కళాధరాయ నమః. ఓం మాయాధరాయ నమః. ఓం మహామాయినే నమః. ఓం కైవల్యాయ నమః. ఓం శంకరాత్మజాయ నమః. ఓం విశ్వయోనయే నమః. ఓం అమేయాత్మనే నమః. ఓం తేజోనిధయే నమః. ఓం అనామయాయ నమః. ఓం పరమేశినే నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం వేదగర్భాయ నమః. ఓం విరాసుతాయ నమః. ఓం పులిందకన్యాభద్రే నమః. ఓం మహాసారస్వతవృతాయ నమః. ఓం ఆశ్రితకిలధాత్రే నమః. ఓం చోరజ్ఞాయ నమః. ఓం రోగనాశనాయ నమః. ఓం అనంతమూర్తయే నమః. ఓం ఆనందాయ నమః. ఓం శిఖండీకృతకేతనాయ నమః. ఓం డంబాయ నమః. ఓం పరమడంబాయ నమః. ఓం మహాడంబాయ నమః. ఓం వృషకపయే నమః. ఓం కారణోపాత్తదేహాయ నమః. ఓం కారణాతీత విగ్రహాయ నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం ప్రాణాయామపారాయణాయ నమః. ఓం విరుద్ధహంత్రే నమః. ఓం వీరజ్ఞాయ నమః. ఓం రక్తశ్యామఘలాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం గుహాయ నమః. ఓం ప్రీతాయ నమః. ఓం బ్రాహ్మణ్యాయ నమః. ఓం బ్రాహ్మణప్రియాయ నమః. ఓం వంశవృద్ధికరాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం అక్షయఫలదాయ నమః. ఓం సమస్తలోక సద్గురువే నమః. ఓం అసురానికమర్దనాయ నమః. ఓం వల్లీ సమేత దేవసేనాయ నమః. ఇది శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర
శతనామావళి సమాప్తం.